దేశ రాజకీయాల్లో కీలక పరిణామం. డిఎంకే కూడా ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్న పరిణామం. మనం ముందు నుంచి చెప్తున్నాం, ఎన్డీఏ కూటమి బలం పెరుగుతుంది, ఇండి కూటమి ముక్కలవుతుంది అని. కాంగ్రెస్ చేతురారా చేసుకుంటున్న కొన్ని తప్పులు కూడా ఇండి కూటమిని ముక్కలు చేస్తున్నాయి, ఎన్డీఏ కూటమికి బలాన్ని పెంచుతున్నాయి. నిజానికి మొన్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టి మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఆమోదం తెలుపుకుందామని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ పార్లమెంట్లో ఎన్డీఏ కూటమికి 2/3 మెజార్టీ లేకపోవటం వల్ల ఆ బిల్లులు ఆమోదం పొందలేదు. ఇప్పుడు ఈ పార్లమెంటు సమావేశాల్లో మళ్ళీ ఆ బిల్లుల్ని ఆమోదింప చేసుకోవాలనే ప్రయత్నంలో ఎన్డీఏ కూటమి ఉంది. తన బలాన్ని అమాంతం పెంచుకుంది కూడా. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20కి పైగా ఎంపీలు వచ్చి ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు. అలాగే శరద్ పవార్ పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలోకి సపోర్టెడ్గా వస్తూ ఉంది. ఇప్పుడు తర్వాత ఉద్ధవ్ థాకరే కూటమి నుంచి కూడా, అంటే ఉద్ధవ్ థాకరే పార్టీ నుంచి కూడా 7 ఎంపీలు ఎన్డీఏ కూటమిలోకి వచ్చేశారు. వాళ్ళు షిండే పార్టీలో జాయిన్ అయిపోయారు, షిండే శివసేన పార్టీలోకి. అలా మొత్తంగా ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కూడా ఇండైరెక్ట్ కోఆపరేషన్ ఇస్తాడు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. సరే, అఖిలేష్ యాదవ్ ఇస్తాడా లేదా తెలియదు, కానీ డిఎంకే మాత్రం కీలకమైన ప్రకటన చేసింది. మేము ఇండి కూటమిలో భాగం కాదు, ఇండి కూటమి పొలిటికల్ లైన్ వేరు, మా పొలిటికల్ లైన్ వేరు, మేము డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలా వద్దా అన్నది మా సపరేట్ నిర్ణయం. అంటే ఇండైరెక్ట్గా మేము ఎన్డీఏ కూటమికి కోఆపరేట్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. మేబీ డైరెక్ట్గా ఓటు వేయకపోవచ్చు కాక వాళ్ళు ఏం చేస్తారు, ఆ సమయానికి వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. ఇండి కూటమితో ఉండరు వాళ్ళు. వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు అంటే సభలో సభ్యుల సంఖ్య తగ్గింది. సభలో సభ్యుల సంఖ్య తగ్గింది అంటే 2/3 మెజార్టీకి ఎన్డీఏకి కావాల్సిన మెజార్టీ సభ్యుల సంఖ్య కూడా తగ్గింది. అప్పుడు బీజేపీకి ఎన్డీఏ కూటమికి ఉన్న సభ్యుల సంఖ్య సరిపోద్ది. సో కాబట్టి సమాజ్వాదీ పార్టీ అండ్ డిఎంకే పార్టీ ఇండైరెక్ట్ కోఆపరేట్ చేస్తారు, డైరెక్ట్ కోఆపరేట్ అవసరం లేదు. అంటే ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఓటేయాల్సిన అవసరం లేదు, ఎన్డీఏ కూటమి పెట్టే బిల్లులకి ఓటేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ పూటకి సభలో లేకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోతే చాలు. డిఎంకే అయితే వాకౌట్ చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా ఉంది. మరి సమాజ్వాదీ పార్టీ ఏం చేస్తుందో తెలియదు, కానీ డిఎంకే కూటమి అయితే వాకౌట్ చేసి వెళ్ళిపోయేటట్టుంది. మొత్తానికి ఇండి కూటమికి దెబ్బ, ఎన్డీఏ కూటమికి ఒక మంచి అవకాశం. మొత్తానికి ఈసారి మాత్రం డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. డీలిమిటేషన్ బిల్లు కనుక ఆమోదం పొందితే పార్లమెంట్ స్థానాలు 800కి పైగా పెరుగుతాయి. అలాగే రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు ఇప్పుడున్న స్థానాలకి 50% పెరుగుతాయి. మహిళలకి 33% రిజర్వేషన్ కూడా అమల్లోకి వస్తుంది. అంటే పెరిగిన స్థానాల్లో నుంచి 33% మహిళలకి రిజర్వేషన్ కేటాయిస్తారు. అది జరిగే పరిణామం.